నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎట్లా పర్ఫామ్ చేసింది 2024లో. ప్రస్తుతానికి ప్రతిపక్షాలంతా కూడా ఇంకా ఇప్పటికీ జూన్ 8వ తారీఖు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు మూడోసారి అన్నా కూడా. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎక్కడా కూడా బీజేపీకి కానీ నరేంద్ర మోడీకి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏం లెగిటిమసీ ఉంది అంటే, ఏ మోరల్స్ ఉన్నాయి వాళ్ళకి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ ముందు పెడదామని వీక్షకులకు ముందు, అసలు ఏం జరిగింది, హార్డ్ ఫ్యాక్ట్స్ ఏంటి, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏం సాధించింది అని చాలామంది అడుగుతున్నారు. అసలు బీజేపీకి మోరల్స్ ఉందా, మోడీకి మోరల్స్ ఉందా, మళ్ళీ ప్రధానమంత్రి ఏంటని. సో భారతీయ జనతా పార్టీ కనుక చూసుకుంటే 2019లో పోటీ చేసిన 303 స్థానాల్లో గెలిచిన 303 స్థానాల్లో ఇప్పుడు 2024లో దాదాపు 208 స్థానాలు తిరిగి గెలుచుకుంది. అంటే రిటెన్షన్ రేట్ అంటాం, అంటే తిరిగి గెలుచుకున్న ఎన్ని స్థానాలు గెలుచుకుంది, 68% రిటెన్షన్ రేట్ ఉంది బీజేపీ పార్టీకి. 208 స్థానాలు గెలుచుకుంది. సో దీన్ని బట్టి మనం టేక్అవే కింద ఏం చెప్పుకోవచ్చు అంటే, అక్కడ కూడా మోడీ మీద కానీ బీజేపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ అంత లేదని చెప్పచ్చు. ఇంకా రెండోది హార్డ్ ఫ్యాక్ట్, 6 లక్షల ఓట్లు, దాదాపు 33 స్థానాల్లో 6 లక్షల ఓట్లు దాకా పడుంటే కనుక 33 స్థానాలు గెలుచుకునేది బీజేపీ పార్టీ. అది చండీగఢ్, హార్మీపూర్, సలెంపూర్, అలాగే దరుహారా, ధూలే, బీడు, ఆరంబాగ్, దామన్ అండ్ దియో, ఇవన్నీ కూడా బీజేపీ 2000 నుంచి 8000 మధ్య మార్జిన్తో ఓడిపోయింది. సో దీన్ని బట్టి మళ్ళీ మనం టేక్అవే కింద ఏం చెప్పుకోవచ్చు అంటే, పాన్ ఇండియా మొత్తంలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ లేదు మోడీ బీజేపీ మీద. అట్లాగే మూడో పాయింట్ హార్డ్ ఫ్యాక్ట్, బీజేపీ కొత్తగా 32 నియోజకవర్గాల్లో గెలుచుకుంది, 11 రాష్ట్రాల్లోనూ యూటీఎస్లో. సో దీని ప్రకారం ఏం చెప్పుకోవచ్చు అంటే, బీజేపీ ఒక ఆల్టర్నేట్ పార్టీగా ఎదుగుతుంది దేశం మొత్తంలోని. ఈ 33 కూడా మొత్తం పాన్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. 32 స్థానాలు కొత్తగా గెలుచుకుంది. అందులో ఒడిశాలో 12 గెలుచుకుంది, తెలంగాణలో 4 గెలుచుకుంది, మహారాష్ట్రలో 3 గెలుచుకుంది, ఆంధ్రప్రదేశ్లో 3 గెలుచుకుంది, వెస్ట్ బెంగాల్లో 2, బీహార్లో 1, దాదర్ అండ్ నాగర్ హవేలీలో 1, ఛత్తీస్గఢ్లో 1, అండమాన్ నికోబార్లో 1 స్థానం, యూపీలో 1 స్థానం, మధ్యప్రదేశ్లో 1 స్థానం, కర్ణాటకలో 1 స్థానం, కేరళలో 1 స్థానం. సో దీన్ని బట్టి మళ్ళీ ఏం చెప్పుకోవచ్చు అంటే, బీజేపీ ఇంకా ఎదుగుతుంది. ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు ఇంత ఫోర్స్ కాదు చెప్పుకునేక, అలాంటిది ఇప్పుడు పెద్ద ఫోర్స్ కింద క్రియేట్ అవుతుందని. కాంగ్రెస్తో హెడ్ టు హెడ్లో ముఖాముఖి పోరు 92 స్థానాల్లో బీజేపీ 42 స్థానాలు కోల్పోయింది, అంటే 50 స్థానాలు గెలిచింది. సో ఈ 50 స్థానాలు గెలిచిందంటే ఓటర్స్ చాయిస్ మొట్టమొదట బీజేపీ వైపే ఉంది. కాంగ్రెస్ని 2వ స్థానం అంటే బీజేపీయే మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఓటర్లు వేశారని చెప్పచ్చు. ఇంకా 6వది, సౌత్లో బీజేపీకి ఎక్కువ వేశారా, కాంగ్రెస్కి ఎక్కువ వేశారు. ఎందుకంటే దక్షిణాది పార్టీ కాదు బీజేపీ అనేవాళ్ళు. బీజేపీకి దాదాపు 39,465,778 బీజేపీకి పడితే, కాంగ్రెస్కి 39,116,5,682 ఓట్లు పడినాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకంటే, బీజేపీకే ఎక్కువ వేశారు దక్షిణాన కాంగ్రెస్ కన్నా కూడా అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా బీజేపీ మొత్తం 131 స్థానాల్లో 94 వాళ్ళు గెలుచుకుంటే, బీజేపీ కూడా దాదాపుగా 88 గెలుచుకొని వచ్చింది. ఇంకోటి హార్డ్ ఫ్యాక్ట్ 7వది, బీజేపీ కాంగ్రెస్ కన్నా యూటీఎస్లో అంతా కూడా 50% కన్నా ఎక్కువ ఓట్స్ సాధించింది. బీజేపీ 3 యూటీఎస్ 7 రాష్ట్రాల్లో అయితే, కాంగ్రెస్ 2 యూటీస్ 1 స్టేట్లోనే. సో అక్కడ కూడా అంతే. టేక్అవే ఏం చెప్పచ్చు అంటే, మోర్ ఓటర్స్ ఓవర్వెల్మింగ్లీ ఫేవర్డ్ బీజేపీ ఇన్ మోర్ జియోగ్రఫీస్. ఇంకా హార్డ్ ఫ్యాక్ట్ 8వది, పాపులర్ ఓట్స్ అంటాం. పాపులర్ ఓట్స్ బీజేపీ అక్రాస్ అన్ని రాష్ట్రాల్లో గెలుచుకున్నది అయితే 36.5%. అదే కాంగ్రెస్ పాపులర్ ఓట్ అన్ని రాష్ట్రాల్లో కలుపుకుంటే 21.19%. సో కాంగ్రెస్ 10 సంవత్సరాల బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ అని చెప్పుకుంటూ వచ్చింది, కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ ఆ బీజేపీని యాంటీ ఇన్కంబెన్సీని డిఫీట్ చేయడంలో ఓడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోటి హార్డ్ ఫ్యాక్ట్ 9 కింద చెప్పుకోవచ్చు మనం, ఎన్డీఏ 22 స్థానాల్లో 18 స్థానాలు ఉమెన్ ఓటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ గెలుచుకుంది.
అంటే దాదాపు 82% మంది ఉమెన్ ఓటర్సు బీజేపీ వైపు చూశారు లేదా ఎన్డీఏ వైపు చూశారు. దీన్ని బట్టి చెప్పచ్చు మనం ఉమెన్ ఓటర్స్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఫేత్ నమ్మకం ఎక్కువ ఉంది, అందుకే మెజారిటీ మహిళా ఓటర్లన్నీ కూడా ఇటు పడినాయని చెప్పి. సో ఇవన్నీ ఆలోచించకుండానే మొరాలిటీ లేదు ప్రతిపక్షాలకి ఇవన్నీ అని చెప్తున్నారు. 2009లో మన్మోహన్ సింగ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా మెజారిటీ రాకపోయినా కూడా, అసలు ఆయన పోటీ చేయకపోయినా కూడా ప్రమాణ స్వీకారం చేశారు డైరెక్ట్గా ప్రధానమంత్రిగా కూడా. అప్పుడు ఈ మోరల్స్ అన్నీ గుర్తుకు రాలేదా కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. 2004లో కూడా అసలు మన్మోహన్ సింగ్ పోటీయే చేయలేదు 2004లో. అలాగే అప్పుడు కూడా యూపీఏకి పూర్తి మెజారిటీ రాకపోయినా కూడా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇవన్నీ మోరల్స్ కిందకి రావా అనేది అయితే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంతే, వాళ్ళకి ఏం మోరల్స్ ఉన్నాయి, లెజిటిమసీ ఏముందని వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు అనేది ఆలోచించుకోవాలి. అంత మోరల్స్కి వస్తే ఒకసారి వాజ్పేయి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళు 1996లో బల నిరూపణ అప్పుడు ఆ తర్వాత కూడా ఒక్క సీటుతో మెజారిటీ లేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది బీజేపీ పార్టీ. అలాంటి మోరల్స్ ఉన్న బీజేపీ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మోరల్స్ ఉన్నాయా అని ప్రశ్నించడం చాలా హాస్యాస్పదం. థ్యాంక్ యూ.